ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని సదా అనుగ్రహింపబడి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో యుగయుగములు జీవించే ధన్యతతో మీరు తరించుదురుగాక. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్కును నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము చివరి భాగంలో చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనములో, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవుని యొక్క అద్భుతమైన ఆశ ఆశీర్వదించాలని. ప్రియులారా, అంటే మనకు ఆశీర్వాదం లేదనేదే కదా. మనము ఆశీర్వాదానికి బదులు శాపగ్రస్తులుగా ఉన్నామనే కదా. మనకు ఆ శాపాన్ని పోగొట్టి ఆశీర్వాదం ఇవ్వాలనే కదా దేవుని ఆలోచన. కనుక శాపగ్రస్తులమైన మనలను, మన శాపమును పోగొట్టి ఆశీర్వదించుట అనేది దేవుని అభిలాష. ప్రియులారా, ఈ శాపము అనేది పాపం వల్ల వచ్చినది అనే సంగతి మనం ఎరుగుదుము. ఆదాము హవ్వలు ఏదెను తోటలో దేవునితో చక్కని సహవాసంలో ఆనందిస్తున్న దినాలలో శత్రువైన సాతాను సర్పరూపములో వెళ్ళి వారితో మాట్లాడాడు, యుక్తిగా మాట్లాడాడు. ఇది నిజమా అంటూ ఒక అనుమానాన్ని పుట్టించాడు. ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను తినవద్దని దేవుడు చెప్పాడా అన్నాడు. అవును, ఈ తోట మధ్యనున్న మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దు అన్నాడు. తింటే మీరు చచ్చిపోతారు అని కూడా చెప్పింది. ఎవరు? హవ్వమ్మ. కొంచెం ఎడిషనల్గా కొంచెం కలిపింది. అప్పుడు వాడంటున్నాడు, మీరు చావనే చావరు అని పచ్చి అబద్ధం చెప్పేశాడు. అవునా అని నోరు వెళ్ళబెట్టింది హవ్వమ్మ. ఇంకా అంటున్నాడు, మీరు దీనిని తిను దినమున మీరు మీ కన్నులు తెరవబడతవి, మీరు దేవతల వలె ఉందురు అని దేవునికి తెలుసు అన్నాడు. ఓహో, మరి ఎందుకు మమ్మల్ని తినొద్దన్నాడు అంటే దేవుడు మా ఇళ్ళ వేరు భావాన్ని కలిగి ఉన్నాడా అనుకుంటూ దేవుణ్ణి దేవునినే అనుమానించేటువంటి స్థితికి వచ్చింది హవ్వ. అసలు వీడెవ్వడు? తమను సృష్టించింది ఎవరు? తమకి ఏదేను వనమును ఇచ్చింది ఎవరు? తమకి ఇవన్నీ ఏర్పరిచింది ఎవరు? ఆయన కదా. ఆయన మాట వినటం మాని ఎవడో కౌనండ్ కిస్కాగాడొచ్చి అది అలా కాదు ఇలా అంటే ఎందుకు నమ్మేసింది హవ్వ? తనలో ఆశ ఉండింది. ఇది ఎందుకు తినొద్దన్నాడో దేవుడు, ఇది తింటే ఏమవుతుందో అనే ఆశ తనలో ఉంది. ఆ ఆశను వీడు అనువుగా తీసుకున్నాడు. చూసారా, ఇప్పుడు ఏమైపోయింది? శాపగ్రస్తులైపోయారు. పాపం వాళ్ళలో ప్రవేశించి శాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నప్పుడు శాపాన్ని తెచ్చుకున్నారు. నా ప్రియ సోదరి, నా సహోదరులారా,
మన హృదయంలో కూడా మనకు మనస్సాక్షిని దేవుడిచ్చాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని. ఈ మన మనస్సాక్షి బుద్ధి చెబుతూ ఉంటుంది మనకి. మన అంతరాత్మ మనకు బుద్ధి చెబుతూ ఉంటుంది. కానీ మన అంతరాత్మ మాట వినక మన సొంత మనస్సు యొక్కయు శరీరము యొక్కయు ఆశలు నెరవేర్చుకొనొచ్చు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. శాపగ్రస్తులమై దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నాము అని వాక్య భాగం సెలవిస్తోంది. ఇటువంటి మన బ్రతుకులను నాశనమునకు, నరకమునకు, అగ్నిగుండానికి అప్పగించుట దేవునికి ఇష్టము లేక ప్రేమామయుడైన దేవుడు తన సొంత వాక్కునే శరీర ఆకారంలోనికి పంపారు. ఆ శరీరమే పవిత్రమైన కన్యక గర్భంలోంచి ఉద్భవించి యేసు అనే నామకరణం చేయబడిన వాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని వాక్యం చెప్తోంది. కనుక దేవాతి దేవుడే ఏ వాక్కు చేత సమస్త విశ్వాన్ని చేశారో అదే వాక్కును కన్యక గర్భంలోనికి పంపి శరీరాన్ని అమర్చి మన కొరకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువుగా అవతరింపజేశారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే నియమించబడినవాడు, ప్రభువు అనగా ఆయన అద్భుతమైన ఆధిక్యత, అధికారం. ఏ నామము, ఏ రూపము దేవునికి వీల్లేదు. కాబట్టి ఆ యేసుక్రీస్తు వారిని మన కొరకై శాపగ్రాహిగా, మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడినట్లుగా మన కొరకై శాపగ్రస్తుడై ఆ మ్రాను మీద వ్రేలాడిన యేసుక్రీస్తు వారు మన శాపములన్నీ కూడా ఆయన భరించాడు. చూడండి, ఏదేను తోటలో ఆదాము అవ్వలు పాపం చేసిన వెంటనే శాపం వచ్చింది. సర్పాన్నేమో నీవు కడుపుతో పాకుతావు, మన్నే తింటావు, నువ్వు మనుషుల మడం మీద కుడతావు, ఆ మనుషుల్ని తల చేతకు తొక్కుతారు అన్నాడు దేవుడు. స్త్రీకేమో నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చిస్తున్నాను, వేదనలతో పిల్లల్ని కందువు అన్నాడు. మరి ఆదాముతో అన్నాడు, నీకు బదులుగా నేలను శపిస్తున్నాను, ఇక మీదట ఈ నేల ముండ్ల తుప్పలు గచ్చ పొదలే మొలిపిస్తుంది, నీవు చెమట కాచి ఆహారం తింటావు బ్రతుకు దినాలన్నిటిలో, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అన్నారు దేవాతి దేవుడు. కనుక ఆ శాపమే ముండ్ల తుప్పలు గచ్చ పొదలుగా భూమి మీద మొలిచినాయి, అంతక్రితం లేవయ్యి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి తల మీద ముండ్లతో కిరీటమును అల్లి పెట్టారు. దాని అర్థమేమి? భూలోకానికి వచ్చిన శాపమంతా కూడా ఆయన తల మీద భరించిన వానిగా ఉంటున్నాడు. మన పాప శాపములన్నీ తన శరీరం మీద గాయములుగా రక్తాన్ని స్రవింపచేశాయి. చెల్లి, నా తమ్ముడా, యేసుక్రీస్తు వారు శాపమును తాను మృంగి విషమును తాను త్రాగి మనకు ఆశీర్వాదములు మనకిచ్చాడు. కనుక ఆయన శాపగ్రాహి అయినటువంటి 3వ అధ్యాయం గలతీ 14వ వచనంలో చూస్తాం. ఆయన శాపగ్రస్తుడయ్యాడు, ఎందుకంటే మనకు ఆశీర్వాదములు ఇవ్వాలని. ప్రియ చెల్లి, తమ్ముడా, ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభువు వారిని తన శాపమును తన పాపమును భరించిన వానిగాను, తమ్మును విముక్తి చేసిన వానిగాను, విడుదల చేసిన వానిగాను, రక్షించిన వానిగాను ఎరిగి ఆయనకు వందనములు చెప్పి ఆయనను వారి హృదయంలో చేర్చుకుంటారో, ఆయన రక్తములో తమ పాపములు కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తారో, వీరందరూ కూడా ఆశీర్వాదములకు వారసులు. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనములో ఆశీర్వాదములకు వారసులోటకే మీరు పిలువబడి ఉన్నారు. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించను అని చెప్పబడుతోంది. ప్రియులారా, మనము ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం కదూ. నేను మీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అన్నారు కదూ. దీనికి ముందు 10 ఆజ్ఞలు ఇచ్చారు.
10 ఆజ్ఞలను దేవాతి దేవుడు మోషే ద్వారా మోషే సెలవిచ్చారు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏమంటే, నీకు ఒక్కడే దేవుడు ఉండాలి, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు. వేరే దేవుడు లేడు అసలు. మనుష్యులు ఆ విధంగా అసలు ఉన్న దేవుణ్ణి కనుగొనలేక తమ సొంత ఊహల చొప్పున, ఆలోచనల చొప్పున, ఆసక్తి చొప్పున వివిధమైనటువంటి ఆకారములను చేసి వివిధమైన కథలు రాసి వారి ఆత్మీయ తృష్ణను తీర్చుకుంటున్నారు. దేవుణ్ణి ఆరాధించాలనే తపన ఇలా తీర్చుకుంటున్నారు. అది కాదు, ఉన్న ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఒక్కడిని మాత్రమే ఆరాధించాలి. 2వ ఆజ్ఞలో ఈ పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. పక్షుల రూపాల్లో, మనుషుల రూపాల్లో, జంతువుల రూపాలు, చెట్లు, నదులు, ఏది కూడా ఏ ఆకారాన్ని చేసుకోకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు అనే 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞలో నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. 5వ ఆజ్ఞ నీ తల్లి తండ్రిని సన్మానించాలి. 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. 7వది వ్యభిచరింపకూడదు. 8వది దొంగిలకూడదు. 9వది నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. 10వది నీ పొరుగు వారి దగ్గర దేనిని ఆశింపవద్దు అంటూ 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ 10 ఆజ్ఞలను కూడా మీరు పాటించాలి అన్నారు. ఆ విధంగా దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన నియమించారు. ఈ విధంగా ఎవరైతే చేయగలుగుతారో వారు నీతిమంతులుగా చేయబడతారు అని. కానీ ఈ ధర్మశాస్త్రం వల్ల మనం చేయలేకపోతున్న క్రియలు తెలుస్తున్నాయి కనుక పాపం అంటే ఏమిటో తెలుస్తోంది. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవడు పాటించలేడు కనుక ఎవడు నీతిమంతుడిగా ఉండబోడు. అందుకే ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదో తెలియబడుతోంది అని 19వ వచనం 3వ అధ్యాయం రోమా పత్రికలో కనబడుతోంది. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటిని ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్పుచున్నది ఎరుగుదుము. కాబట్టి సర్వలోకము మూయబడిన, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని మానవునికి యేసుక్రీస్తు వారే ఈ లోకానికి దిగివచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసి ఆ ధర్మశాస్త్రం చేయవలసిన పనిని ఆ ధర్మశాస్త్రాన్ని బదులుగా, ధర్మశాస్త్రం నెరవేర్చలేని మనకు బదులుగా ఆయన మరణించాడు. మరణించినప్పుడు మరణించిన వాని మీద ధర్మశాస్త్రం అధికారం చేయలేదు కనుక మనను ఆయన మరణంలో పాలు పొందినట్లుగా చేశారు. ఆయన తిరిగి లేచాడు కనుక తిరిగి లేచిన యేసుక్రీస్తులో ఈ కృప ధర్మశాస్త్రాన్ని నియమించారు. పాత నిబంధన ధర్మశాస్త్రం వేరు, క్రొత్త నిబంధన కృప. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగాను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను కనుక యేసుక్రీస్తు నందు కృపకు వారసులమయ్యాం. అనగా కృప అనగా అర్హత లేని వారిపై చూపించే దయ. మన అర్హులం కాదు మనం, కానీ ప్రభు దయ చూపి మన కొరకు ఆయన ప్రాణ అర్పణ చేశారు కనుక ఆయన కాచిన రక్తముతో మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని నిందారహితులుగా పరిశుద్ధులుగా దేవుని సముఖంలో నిలవపెట్టేటువంటి ఈ అద్భుత కార్యాన్ని యేసు ప్రభు వారి ద్వారా పొందగలుగుతున్నాం. ఈనాడు ధర్మశాస్త్రానికి కాదు కానీ కృపకు వారసులమైన మనము దేవుని సన్నిధికి చేరే భాగ్యాన్ని కలిగి ఉన్నాం కనుక 6వ అధ్యాయం రోమా 14లో కూడా మీరు ధర్మశాస్త్రంలోనైన వారు కారు, కృపకు వారసులై ఉన్నారని. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, కృప ఇప్పుడు మనపై ఆవరిస్తోంది. ఆ కృప ద్వారా దేవుని సన్నిధికి వస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా ఈ కృపను ఈ లోకానికి అనుగ్రహించిన దేవుడు యేసుక్రీస్తునందు ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో వారు ఆశీర్వదించబడిన వారు. ప్రతి చోట యేసయ్య ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పారే, ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం మనతో వస్తుంది. మీరు ఆశీర్వదించబడిన ప్రజలు.
ప్రియులారా, ఉదయకాల సమయంలో ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. మరలా తిరిగి వెనక్కి వెళ్ళొద్దు. పాపమునకు దాసులు కావద్దు, ధర్మశాస్త్రం దాసులు కావద్దు. కృపకు వారసులమైన మనము యేసుక్రీస్తునందు నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆశీర్వాదములకు వారసులయ్యాం. ఈ ఆశీర్వాదముతో ప్రభువుని యుగయుగాలు సేవించే ధన్యతలో నిలిచి ఉందుముగాక. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఉదయకాల సమయంలో కృప ద్వారా మాకిచ్చిన ఈ రక్షణకై, దైవ ఆశీర్వాదములకు పాత్రులుగా చేసిన విధానమునకై నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాను. ఇది మరచిపోక మళ్ళా ధర్మశాస్త్రం వైపు కాకుండా మా ప్రభుని యేసుక్రీస్తునందు గల కృపను ఆధారం చేసుకుంటూ మా ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచే భాగ్యం మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం దేవాతి దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.